హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివాయ నమః ఓంకి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు కొత్తవారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ పెట్టి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మన వీడియోలోకి వెళ్దాం. సూర్యుడి అనుగ్రహాన్ని పొందడానికి ఆదివారాల నోము. ఈ నోము ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఇది సూర్యుడి అనుగ్రహాన్ని కోరుతూ నోచుకునే నోము. భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో ప్రతి ఉదయం సూర్యుడిని ఆరాధించడమే ఈ నోము ప్రధాన ఉద్దేశం. ఈ విధంగా అనునిత్యం సూర్యుడిని కొలుస్తూ రథసప్తమి రోజున ఆయన బంగారు ప్రతిమనైనా వెండిదైనా మనకు అనుకూలంగా ఉండే విధంగా సమర్పించుకుని పూజించి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించి ఆ ప్రతిమను బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ఇక ఈ నోము పట్టిన వారిని సూర్య భగవానుడు ఏ విధంగా అనుగ్రహిస్తాడనేది ఈ కథ వివరిస్తుంది. ఓ గ్రామంలో పేదరాలైన ముసలమ్మ ఉండేది. ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి ఎదురింటి వారి ఆవు పేడ తీసుకువచ్చి ఇల్లంతా శుభ్రంగా అలికి ముగ్గులు పెట్టేది. ఆ తరువాత సూర్యుడికి నమస్కరించి ఆయనకి పాయసాన్ని నైవేద్యంగా పెట్టిన తరువాతనే మిగతా పనులు చూసుకునేది. ఇక ఆదివారం రోజున మాత్రం నివేదన చేసిన పాయసాన్ని తప్ప మరేమీ తినేది కాదు. ఆమె భక్తి శ్రద్ధలకి కారణంగా ఆ పూరిళ్ళు ఎప్పుడూ కలకలలాడుతూ ఉండేది. అందుకు కారణం తన ఆవు పేడనే అని భావించిన ఎదురింటావిడ ఆ ముసలావిడిని తన ఇంటికి రాకుండా చేసింది. దాంతో ఆ రోజున పేడ దొరక్క పోవడంతో ఇల్లు అలకకుండా వంట చేయకుండా ఆ ముసలావిడ పస్తులుండిపోయింది. ఆమె పరిస్థితి చూసిన సూర్య భగవానుడు మనసు కరిగిపోయింది. ఆ రాత్రి ఆయనే స్వయంగా ఓ ఆవును తోలుకువచ్చి ఆమె గుడిసె ముందు కట్టేసి వెళ్ళిపోయాడు. మరునాడు ఉదయం ఆ ఆవును చూసిన ముసలమ్మ ఆనందాశ్చర్యాలకి లోనవుతూ సూర్యనారాయణమూర్తికి కృతజ్ఞతలు తెలిపింది. హఠాత్తుగా ఊడిపడిన ఆవును చూసిన ఎదురింటావిడ ఆ రాత్రి దాని పేడను దొంగిలించింది. ఆ పేడలో బంగారం కలిసి ఉండటం చూసి ఆవునే దొంగిలించడానికి సిద్ధపడింది. ఈలోగా సూర్యభగవానుడు కలలో కనిపించి హెచ్చరించడంతో ఆ ముసలమ్మ ఆవును తన గుడిసె లోపల కట్టేసింది. కోపంతో రగిలిపోయిన ఎదురింటామె బంగారపు పేడ వేసే ఆ ఆవును గురించి రాజుగారి దృష్టికి తీసుకుపోయింది. దాంతో ఆయన భటులను పంపించి ఆవును తన ఆస్థానానికి తెప్పించి పరీక్షించసాగాడు. అప్పుడు పేడ వేయటం మొదలుపెట్టిన ఆవు గంటల తరబడి రోజుల తరబడి ఆగకుండా అలా పేడ వేస్తూనే ఉంది. చూస్తుండగానే పేడ కుప్పలు గుట్టలు గుట్టలుగా పేరుకుపోతూ ఉండటంతో రాజుకు తాను చేసిన తప్పు అర్థమైంది. వెంటనే అతను ఆ ముసలమ్మను ఆమె ద్వారా సూర్యభగవానుడిని క్షమించమని కోరాడు. ఆవును గురించి ఫిర్యాదు చేసిన స్త్రీని శిక్షించి ఆవును పూజించి ముసలమ్మకు అప్పగించాడు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పక మీ అభిప్రాయాన్ని మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.